తీవ్రవాదిని తీవ్రవాది అనాలి. ఆయుధాలతో యుద్ధం చేయడం, లేదంటే ఆయుధాలతో మతరాజ్యాలు స్థాపించాలనుకోవడం, లేదంటే దాడులు చేసి దుర్మార్గాలు చేసి ప్రజాస్వామ్యాన్ని అదుపులో పెట్టుకోవాలనేవాడిని ఎవరినైనా సరే తీవ్రవాదే అనాలి. కానీ అది క్రమంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో కొన్ని దేశాలు అందుకు రెడీ అవుతుంటే మరికొన్ని రెడీ కావట్లేదు. అర్జెంటీనాకి సంబంధించినటువంటి జావేర్ మిలేయి ఇప్పుడు తాజాగా హమాస్ అనేటువంటి సంస్థని తీవ్రవాద సంస్థగా ప్రకటించారు. అర్జెంటీనా ఇప్పుడు సౌత్ అమెరికాలో, అంటే ఇది అమెరికా ఓ పక్కనేమో హమాస్ని తీవ్రవాద సంస్థగా ఇదివరకని, ఈ మధ్యనేమో ఇప్పుడు హమాస్తోనే చర్చలు జరుపుతోంది. హమాస్ చేస్తున్న ఘాతుకాలని ఇజ్రాయెల్ ఎదిరిస్తూ దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంటే అమెరికానేమో హమాస్కి అండగా నిలబడి ఇజ్రాయెల్ మీద ఆంక్షలు పెడుతున్నటువంటి దశలో సౌత్ అమెరికాలో ఉన్నటువంటి రాష్ట్రమైనటువంటి ఏదైతే అర్జెంటీనా, ఏదైతే సౌత్ అమెరికా ప్రాంతంలో ఉన్నటువంటి అర్జెంటీనా ఇప్పుడు జావేర్ మిలేయి తాజాగా హమాస్ని తీవ్రవాద సంస్థగా ప్రకటించడం అన్నటువంటిది కీలకమైంది. అన్ని దేశాలు తీవ్రవాదులుగానే చూడటం నేర్చుకోవాల్సి ఉంది.